హలో గైస్, ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే మనం అయితే క్యాప్ కట్లో ఎడిటింగ్ చేయబోతున్నాం. నాకు అందరూ తెలిసిందే క్యాప్ కట్ మనకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఏమాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. గైస్, అక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. దాంట్లో మీకు నచ్చిన ఫోటో ఆర్ వీడియో అని తీసుకోండి అండ్ ఎడిట్ చేయండి. అండ్ మన వీడియోలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గేమింగ్. గైస్, గేమింగ్కి అయితే ఇక్కడ ఉండే 2 స్టెప్స్ అయితే వర్క్ అవుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎడిటింగ్ అండ్ ఆడియో. ఇవి రెండైతే సరిపోతాయి గేమింగ్కి. ఫస్ట్ వచ్చేసి ఎడిటింగ్లో చూపిస్తాను. గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడైతే స్ప్రింట్ ఎలా చేయాలో నేర్పిస్తాను. స్ప్రింట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్ప్రింట్ అవుతుంది, అంటే 2 వీడియోస్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 2 స్ప్రింట్ మాత్రం క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఇక్కడైతే మీరు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా యానిమేషన్స్ అయితే చేయొచ్చు. అలాగే మీరు డిలీట్ చేయాలనుకుంటే 2 స్ప్రింట్ మధ్య క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ అంటే డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆడియోలో చెప్పబోతున్నాం. ఇక్కడ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా టైం కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. అక్కడ అలో అని వస్తుంది, అలో కొట్టేయండి. అలా కొట్టే మీకు అవుటర్ ఫేస్ అయితే కనబడుతుంది. దాంట్లో మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయడమే. తర్వాత ఇక్కడైతే మీకు ఒక వీడియో కనబడుతుంది కదా, దాంట్లో ఆ ఆడియో అయితే ఆ వీడియో ఒక ఆడియో రికార్డ్ అయిపోయి ఉంటుంది. మీకైతే ఇలా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా ఇక్కడ వాల్యూమ్ చాలా ఉంటాయి. నెక్స్ట్ మనం చూసి సౌండ్స్. ఈ సౌండ్స్లో వచ్చేసి మనకి ఏ ఎఫెక్ట్ అండ్ సౌండ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి టింగ్ అనే ఒక సౌండ్ కావాలి, దీంట్లో వచ్చేసి అది పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు వూష్ అనే ఒక సౌండ్, యానిమేషన్ సౌండ్ కావాలి, అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇలా అయితే అది వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నాకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్. సౌండ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఏ సౌండ్ కావాలో అది పెట్టుకోవచ్చు. నేను టింగ్ అనే సౌండ్ రావాలి పెట్టుకున్నా. దాని వాయిస్ ఇప్పుడు మీరే వినండి. విన్నారు కదా, ఇలానే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ అయితే రికార్డింగ్ పైన క్లిక్ చేసి కానీ మనకైతే మనం ఏ వాయిస్ ఓవర్ ఇచ్చినా అది అక్కడ రికార్డ్ అయిపోతుంది. చూడండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఇంతే అనమాట. ఆడియో వచ్చేసి ఇంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చి వీడియో ఎడిటింగ్. గైస్, ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో స్టిక్కర్స్ ఎట్లా పెట్టాలో చూద్దాం. ఎడిటింగ్ని అక్కడ స్క్రోల్ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి ఆప్షన్స్. దాంట్లో లాస్ట్కి వస్తే అక్కడ స్టిక్కర్స్ అంటే దాంట్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక స్టిక్కర్ పిక్ చేసుకొని అక్కడ పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతాయి ఇవి స్టిక్కర్స్. ఈ ఫ్రెండ్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి, ఈ స్టిక్కర్స్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఈ స్టిక్కర్ని కూడా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతాయి ఇవి 2. చూసారు కదా ఇవి 2 ఎలా వర్క్ అయ్యాయో. అలాగే ఇప్పుడు అయితే కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకటి ఓరల్ రే తీసుకుందాం. ఒక ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టాను. ఇక్కడ సైడ్ కీ ఫ్రేమ్ అని ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేసి ఆ ఫోటోని దాని ముందు జరిపితే అది ఇట్లా వెళ్తుంది. చూసారు కదా ఎలా వెళ్ళిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కంపల్సరీగా 2 కీ ఫ్రేమ్స్ ఉండాలి. ఒక కీ ఫ్రేమ్ ముందు, ఇంకో కీ ఫ్రేమ్ బ్యాక్ పెట్టి ఆ ఫోటోని జరపాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే షార్ట్ ఫిల్మ్ అనమాట. అన్న చూసారు కదన్నా, ప్లీజ్ వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి అన్న, ప్లీజ్. అండ్ టేక్ కేర్ అండ్ బాయ్ అన్న. అలాగే మనం వీడియో ఎడిట్ చేసాం కదా, అది ఒకసారి చూడండి.